అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరంలో అక్కడక్కడ ముఖ్యంగా ఎక్కువగా ట్రాఫిక్ ఏరియాల్లో ఉన్నటువంటి ఈ పశు సంచారాన్ని గురించి ప్రజల నుంచి విపరీతమైనటువంటి కంప్లైంట్స్ రావడంతో ముఖ్యంగా వాటి వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉండటం, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటం, నెక్స్ట్ ప్రజలకు అసౌకర్యంగా ఉంటూ ఉండటం, దానివల్ల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, కంప్లైంట్స్ మేరకు వాటి ఓనర్లకి ఇప్పటికే చాలాసార్లు మేము నోటీసులు అందించడం, వాటిని ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతున్నటువంటి దృష్ట్యా వాటిని ఆ కళ్యాలకు లిమిట్ చేసుకోవాల్సిందిగా ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో రోడ్డు మీద సంచరిస్తున్నటువంటి ఈ పశువులన్నింటినీ కూడా ఇప్పుడు బందుల దొడ్డి అంటారు చూడండి, ఆ రకంగా ఒక చోట చేర్చడం జరిగింది. పశువుల యజమానులందరూ కూడా వారు పశువులకు సంబంధించిన తగిన ఆధారాలతో, అంటే పశువులు మావేనని వాళ్ళు చెప్పుకునే విధంగా తగిన ఆధారాలతో వాళ్ళు వచ్చినారనుకోండి, వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది నామినల్ పెనాల్టీతో. అప్పటికి వారం రోజుల తర్వాత కూడా రాకపోతే రోజుకు దానికి అయ్యే ఖర్చును వీరి నుంచి వసూలు చేస్తూ 7 రోజుల తర్వాత వాటిని పూర్తిగా గోశాలలకు తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత పశువుల యజమానులందరూ కూడా ఇక మా పశువులకు ఎక్కడ పోయినా ఏమని చెప్పేసి నగరపాలక సంస్థను అడగడానికి లేదు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల సౌకర్యం కోసము తీసుకున్నటువంటి ఈ చర్యను అర్థం చేసుకునేసి మీ పశువుల్ని ఇక మీద రోడ్ల మీద వదలొద్దండి, దీన్ని మొదటిసారి హెచ్చరికగా భావించేసి మీ పశువులను విడిపించుకునేసి ఇక మీద రోడ్ల మీద వదలకుండా కోరుతున్నాను. ఈ విషయంలో మిగిలిన పాదచారులు, నెక్స్ట్ వాహనదారులు కూడా దీన్ని గమనించుకునేసి కొంచెం జాగ్రత్తతో నడపాల్సిందిగాను, ఆ తర్వాత దీనికి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. పశువుల యజమానులను ఇబ్బందులు పెట్టాలని కాదు, కానీ మనకు ఈ వాహనదారులకు ఇబ్బంది కలగజేస్తూ ట్రాఫిక్ ఇబ్బందికరంగా తయారవుతూ ఉన్నటువంటి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనదుంది కాబట్టి ఈ రకంగా చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.